ఇది జరిగితే చాలా వరకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి, కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆలోచిస్తున్నారు. టెంపరేచర్ పెరుగుతూ ఉంది, సంవత్సరం ఎండలు పెరుగుతున్నాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయని ముందుగానే హెచ్చరికలు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అందరం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందో దీనివల్ల ఓసారి అధిక వర్షాలు వస్తాయి, అకాల వర్షాలు వస్తాయి, ఓసారి వర్షాలే పడవు. ఓసారి వర్షం పడితే ఒకే దిక్కడ ఏవైతే మేఘాలన్నీ కమ్ముకొని ఒకే దిక్కడ కుంభవృష్టి పడే పరిస్థితి వస్తుంది. మొన్న అదే జరిగింది విజయవాడలో. ఒకే రోజున ఒకే ప్రాంతంలో 40 సెంటీమీటర్ల వర్షపాతం పడిందంటే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఊర్లు ముంపుకు గురే పరిస్థితి వస్తుంది. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. నేను అందుకే 2 కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఒకటి, ప్రతి నెల పేదల సేవలో ప్రభుత్వమని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇన్ని ఇబ్బందులున్న పేదవాళ్ళందరికీ దగ్గర 64 లక్షల మందికి, వృద్ధులు కానీ వితంతులకి 4,000 రూపాయలు పింఛను, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కొంతమంది డయాలసిస్ ఇవన్నీ చేసుకుంటే 10,000, మంచం నుంచి లేలేకపోతే వేరే వాళ్ళ సహాయం కావాల్సి వస్తే 15,000 రూపాయలు, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్లకు సహకరించే విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన ప్రభుత్వం, పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే పేదల సేవలో అని పేరు పెట్టారు. ఆ రోజు అందరం కూడా మీ దగ్గరికి వస్తాం. పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం. నా ఆలోచన ఒకటి, డబ్బులుండే వాళ్ళకి సహకరించడం కాదు. డబ్బులుండే వాళ్ళకి 10 రూపాయలు వచ్చేది ప్రభుత్వ విధానాల వల్ల వస్తాయి, సంస్కరణ ఫలితాల వల్ల వస్తాయి. కొంతమంది ఏది కూడా చేయలేకుండా అవస్థపడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకు సహకరించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక జీరో పావర్టీ అన్నాను. ఎక్కడ పేదవాడు ఉంటే వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాను. ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాం, అభాగ్యులను దృష్టిలో పెట్టుకుంటాం. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక ఉద్యమంగా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 4వసారి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు మీ దగ్గరకు వస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నేను చేసే పనులు కరెక్ట్గా చేస్తున్నానని ఒక నమ్మకం, అదే మీరు చూపించే అభిమానం. అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీకు సేవలు అందించాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి